ఆలయానికి దగ్గరగా కూర్చుని నేను ఆ తల్లి చెప్పిన మాటలు చెప్తున్నాను. ఆయన అనుగ్రహం కలిగిందా, మహావిద్వాంసుడు, 7 తరాల్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు, గొప్ప ధర్మైకనిష్ఠుడు కొడుకుగా పుడతాడు. అటువంటి కొడుకు పుట్టిన కారణం చేత ఒక తరం కాదు 7 తరాలు ఉత్తీర్ణులవుతారు. అంతటి మహాపురుషుణ్ణి కొడుకుగా ఇవ్వగలడు. శివాలయానికి దగ్గరగా కూర్చుని నేను ఆ తల్లి చెప్పిన మాటలు చెప్తున్నాను. ఆయన అనుగ్రహం, మహావిద్వాంసుడు, 7 తరాల్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు, గొప్ప ధర్మైకనిష్ఠుడు కొడుకుగా పుడతాడు. అటువంటి కొడుకు పుట్టిన కారణం చేత ఒక తరం కాదు 7 తరాలు ఉత్తీర్ణులవుతారు. అంతటి మహాపురుషుణ్ణి కొడుకుగా ఇవ్వగలడు. శివాలయానికి దగ్గరగా కూర్చుని నేను ఆ తల్లి చెప్పిన మాటలు చెప్తున్నాను. ఆయన అనుగ్రహం కలిగిందా, మహావిద్వాంసుడు, 7 తరాల్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు, గొప్ప ధర్మైకనిష్ఠుడు కొడుకుగా పుడతాడు. అటువంటి కొడుకు పుట్టిన కారణం చేత ఒక తరం కాదు 7 తరాలు ఉత్తీర్ణులవుతారు. అంతటి మహాపురుషుణ్ణి కొడుకుగా ఇవ్వగలడు.